the slave girl as a missionary. ఆ యొక్క దాసి అనేటువంటి ఆ యవనస్త్రాలు ఒక మిషనరీగా ఏ విధంగా ఉన్నదనేది మనం చూసాము. How a stranger, a slave girl, a person who was in a distant land as an orphan was used by God. ఒక దూర దేశంలో ఒక బానిసగా ఒక అనాథగా ఉన్నటువంటి ఒక ఆ చిన్న బాలిక ఏ విధంగా దేవుని చేతిలో వాడబడింది అనేది మనం చూసాం. So we said God can use you and me. దేవుడు నిన్ను నన్ను కూడా వాడుకోగలడు అని మనం చూసాం. Yesterday we were looking from Luke chapter 15. నిన్నటి దినాన లూకాసు సువార్త 15వ అధ్యాయంలో నుంచి మనము ధ్యానించాం. We were looking at the three parables that was talking about seeking the lost. తప్పిపోయిన దాన్ని వెదగటము దాని గురించినటువంటి 3 ఉపమానాలు మనం చూసాం. So then that we saw the elder son was lost in the home. ఆ యొక్క పెద్ద కుమారుడు ఇంటిలోనే తప్పిపోయిన వాడుగా ఉన్నాడు అనేది మనం చూసాం. Because he was neglecting his spiritual life. ఎందుకంటే తన ఆత్మీయ జీవితాన్ని తను ఎంతో నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాడు. He did not have a purpose in his life. తన యొక్క జీవితం పట్ల ఒక గురి ఉద్దేశాన్ని లేనివాడుగా ఉన్నాడు. So today we are going to see another aspect of missions. ఇంకొక ఈ ప్రేషిత సేవలో మిషన్స్ లో ఉన్నటువంటి ఇంకొక కోణాన్ని మనం చూద్దాం. So many times we hear that the doors are shut for missions. చాలా సార్లు మనము వింటా ఉంటాం, మాట్లాడుకుంటా ఉంటాం, సేవ కొరకు మిషనరీ పరిచర్య కొరకు ద్వారాలు మూయబడి ఉన్నాయని. So today we are going to see there is no shut tomb, no closed door for missions. సో మూయబడినటువంటి సమాధి లేదు కాబట్టి మూయబడినటువంటి ద్వారాలు కూడా మిషన్ పరి కొరకు లేవు అన్నటువంటి విషయాన్ని మనం చూద్దాం. There are many resources for missions. మిషన్స్ కొరకు ఎన్నో వనరులు ఉన్నాయి. So one of the most important thing is the power of resurrection. ఆ యొక్క వనరుల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక వనరు ఏంటంటే ఆయన యొక్క పునరుద్ధానం యొక్క శక్తి. So we will be turning to Luke's chapter 24. లూకాసు సువార్త 24వ అధ్యాయం మనం చూద్దాం. So we will read maybe 7-8. 7-8 వచనాలు మనం చదువుదాం. లూకాసు సువార్త 24వ అధ్యాయము. మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నది అని ఆయన నీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునడని వారితో అనిరి. అప్పుడు ఆయన వారిని మాటను జ్ఞాపకము చేసుకునిరి. So previous verse, why do you look for the living among the dead? దానికి తెలుగులో ముందుంది ఆ మాట. వారు భయపడి ముఖమును నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇంకను గలిలయలో ఉండినప్పుడు అని అక్కడ రాయబడిన మాట. So let us bow our heads and pray. రండి ప్రార్థన చేసుకుందాం. Our gracious loving Father, we pray that you open our eyes and open our minds and open our hearts. ప్రేమైనటువంటి పరలోకపు తండ్రి, మా యొక్క నేత్రాలను, మా హృదయములను, మా యొక్క ఆలోచనలను మీరు తెరిచినట్లుగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. Speak with us. మాతో మీరు మాట్లాడండి. Give us an obedient heart. ప్రభువా, విధేయత కలిగినటువంటి హృదయం మాకు దయచేయండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. So when we talk about missions, evangelism, church growth, we say there is no shut tomb, no closed door. ప్రేషిత సేవ గురించి కానీ, లేకపోతే స్వార్థ పరిచర్య గురించి కానీ, లేకపోతే సంఘం యొక్క పరిచర్య గురించి కానీ మాట్లాడుతున్నప్పుడు ప్రాముఖ్యంగా నేను చెప్పేటటువంటి మాట ఏంటంటే మూయబడిన సమాధి లేదు కాబట్టి మూయబడినటువంటి ద్వారాలు కూడా లేవు అని నేను చెప్తాను. Because essentially our message is historical Lord Jesus Christ is contemporary Lord Jesus Christ. That means he is risen, he is alive. అంటే చరిత్రలో ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభువారు ఈ దినాన జీవిస్తున్నటువంటి మన యొక్క సమాజానికి కూడా సరిపోయినటువంటి యేసు క్రీస్తు ప్రభువారుగా ఉన్నారు. ఆయన మరణమును జయించి తిరిగి లేచి సజీవుడిగా ఉన్నారు. It is historical fact, it is not myth. అది చరిత్రలో జరిగినటువంటి చారిత్రాత్మకమైనటువంటి సత్యము. అది ఏదో కూడా ఒక పోకడ కాదు. Other religions are based on myths, but Christianity is based on historical facts. ఈ లోకంలో వేరే యొక్క మతాలన్నీ కూడా ఇలాంటి ఒక ఊహాజనకమైనటువంటి వాటి మీద ఆధారపడినవే కానీ క్రైస్తవ విశ్వాసం అయితే సత్యం మీద ఆధారపడి ఉన్నది. So after Jesus Christ was buried, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పాతిపెట్టబడినప్పుడు the disciples were worried.
శిష్యులందరూ కూడా ఎంతో ఆందోళన చెందుతూ ఉన్నారు. Some ran away, కొంతమంది పారిపోయారు. but some women went to the tomb. కానీ కొందరు స్త్రీలైతే సమాధి దగ్గరికి వెళ్ళారు. So that's what we read in Luke chapter 24. అదే విషయాన్ని లూకాసు సువార్త 24వ అధ్యాయంలో మనం చదివాం. So there the angel says, why do you look for the living among the dead? అక్కడ దేవదూత వారితో మాట్లాడుచున్నారు, మీరు సజీవుడైన వారిని మృతుల్లో ఎందుకు వెతుకుచున్నారు? He is not here, he has risen. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. So today people try to get inspiration from dead people. సో ఈ దినాల్లో మృతులైనటువంటి వారి నుంచి కూడా ఆ ప్రేరణ కావాలన్నట్లుగా మృతులైన వారిలో ప్రేరణ వెతుకుతున్నారు. So you go to any city in the world. ఈ లోకంలో ఏ ఒక పట్టణానికి వెళ్ళినా, I have been to more than 250 cities around the world. ఈ ప్రపంచంలో 250 పట్టణాలని నేను వెళ్ళి వచ్చాను. So everywhere I ask, what is the good thing we can see in the city? అక్కడ నేను అడుగుతాను, ఇక్కడ చూడటానికి ఉన్నటువంటి లేకపోతే చూడదగినటువంటి స్థలము కానీ ప్రాంతం కానీ ఏమైనా ఉందా అని అడిగేవాడిని. Most of the time అనేక సార్లు they will say there is a museum. ఒక మ్యూజియం ఉందండి అని చెప్తారు. Museum is a place of dead people. మ్యూజియం అనేది మృతులైనటువంటి వారు ఉండేటటువంటి స్థలం అది. Then they will say in Agra, you go to Taj Mahal. ఆగ్రాకి వెళ్తే వాళ్ళు అంటారు తాజ్ మహల్ ఉందండి అంటారు. Again it is a tomb. అది ఒక సమాధి. Politicians who are elected as prime ministers in this country will go to Rajghat, again a tomb. రాజ్గఢ్కి వెళ్తారు, ప్రధానమంత్రులుగా ఎన్నికైనటువంటి వాళ్ళు రాజ్గఢ్ అనేటువంటి ప్రాంతానికి వెళ్తారు, అక్కడ ఒక సమాధి ఉంది. So in Chennai we have the samadhi of Anna and MGR. People go there to get inspiration. అన్నా ఎంజీఆర్ యొక్క సమాధి అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళి చాలా మంది ఆ యొక్క ప్రేరణ ఇన్స్పిరేషన్ పొందుకుంటూ ఉంటారు. So wherever we go we see only the dead, the tombs. కాబట్టి ఈ లోకంలో మనం ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ మృతులైనటువంటి వాళ్ళు, మృతులైన వారి జ్ఞాపకాలు, వారి సమాధులే ఉన్నాయి. But here we see Jesus is risen. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మనం చూస్తాం. While the world takes inspiration from dead people, we take inspiration from the living Lord Jesus Christ. ఎందుకు మృతులైనటువంటి వారిలో నుంచి మనం ప్రేరణ తీసుకోవాలి? ఇక్కడ సజీవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు మనకుండగా. So we are different. కాబట్టి మనము ప్రత్యేకముగా వ్యత్యాసంగా ఉండాలి. Our ministry is different. మన యొక్క సేవ అనేది ప్రత్యేకమైనది. Our mission is different. మన యొక్క ప్రేషిత సేవ ప్రత్యేకమైనది. Our life purpose is different. మన యొక్క జీవిత ఉద్దేశం ప్రత్యేకమైనది. So you will be clothed with the power from high. కాబట్టి పైనుండి వచ్చేటటువంటి ఆ శక్తి చేత మనము ధరింప చేయబడతాం. So there are forces that wanted Jesus Christ to be inside the tomb. యేసుక్రీస్తు ప్రభువుని సమాధిలో బంధించి ఉండడానికి అనేకమైన శక్తులు ఉన్నాయి. So these are the forces or the powers of the world. అది ఈ లోకములో ఉన్నటువంటి ఆ యొక్క శక్తులు. So we are going to see three important powers. ఆ యొక్క ఆ సామర్థ్యం కలిగినటువంటి ఆ శక్తి కలిగినటువంటి వాళ్ళని ముగ్గురిని మనం చూద్దాం. There are other powers also, but we are going to focus on three important powers. అలాంటి శక్తి సామర్థ్యాన్ని మూడు చూస్తాం, ఇంకా చాలా ఉన్నాయి. That can challenge our ministry. They try to hinder our ministry. ఈ యొక్క శక్తి సామర్థ్యాల గురించి ఎందుకు మనం మాట్లాడుకోవాలంటే అవి మన యొక్క సామర్థ్యాన్ని, మన యొక్క సేవను కూడా ఆటంకపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. So the first is the political power. మొట్టమొదటి చూసినట్లయితే రాజకీయ పరమైనటువంటి శక్తి. So if you go and see and read Luke, John, Matthew and Mark, the last days of Jesus in the earth. యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద జీవించిన కాలంలో ఆ చివరి యొక్క దినాలను గనుక ఈ 4 సువార్తలు మనం చూసినప్పుడు, so he was taken before Pilate, one of the Roman governors. రోమా గవర్నర్ అయినటువంటి ఆ యొక్క పిలాతు దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువు తీసుకుపోబడినాడు. The Jewish leaders did not have the authority to give sentence of death to any person. ఎందుకంటే యూదుల యొక్క నాయకులకి మరణ శిక్ష విధించేటటువంటి అధికారం లేదు కాబట్టి, so they had to go and appeal to the Roman governor. వారు రోమా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఆ మరణ శిక్ష కొరకు వారు వేడుకోవాల్సి వచ్చింది. So the Roman governor did not want any dissidents, any problem, any riots in his kingdom. ఈ యొక్క రోమా అధికారి అయితే అలాంటి అల్లర్లు జరగకూడకుండా ఉండాలనే కోరుకుంటున్నాడు. So he examined Jesus Christ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని పరీక్ష చేశారు. So he heard the allegations of the priest. ఆ యొక్క యాజకులు చెప్పినటువంటి ఆ యొక్క ఆయన మీద మోపినటువంటి నేరాలు విన్నాడు. He also listened to the mob who was shouting, యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేయండి అని కేకలు వేస్తున్నటువంటి ఆ యొక్క
బలం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు warned him that he is innocent. తన యొక్క భార్య కూడా వచ్చింది ఇతను నిరపరాధి అని తనను ఆమె హెచ్చరిక చేసింది. In spite of all this, he gave death sentence. ఇవన్నీ జరిగినప్పటికీ కూడా ఈయన సిలువ వేయండి అని మరణశిక్ష విధించాడు. There should not be any opposition for the Roman Empire. ఎందుకంటే ఈ రోమా ప్రభుత్వానికి ఆ చక్రవర్తికి కూడదు అనేది ఈయన యొక్క భావన. So nobody could say that Jesus is the Lord. ఎవరు కూడా యేసు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పకూడదు. Because they wanted everybody to say Caesar is the Lord. ఎందుకంటే అందరూ కూడా కైసరు సీసరే ప్రభువు అని అందరూ చెప్పాలి. So there was a rival in Jesus Christ. They want to వారు తిరిగి లేవకూడదు, సమాధానం no put from the dead. కానీ ఏ మార్పిడి వ్యతిరేకమైనటువంటి బిల్లులు రావచ్చు. They can declare Christianity as an illegal religion. ఇదిగో క్రైస్తవత్వం అనేది ఇది చట్టబద్ధానికి విరోధమైనది, న్యాయానికి విరోధమైనటువంటిది అని అందరూ చెప్పొచ్చు. They can ban the Bible. బైబిల్ని వాళ్ళు బ్యాన్ చేయొచ్చు. They can ban church worship. ఆ యొక్క సంఘంలో జరిగేటటువంటి ఆరాధనలన్నిటిని కూడా వాళ్ళు మూసివేయచ్చు. So throughout the history we see this, there were political powers who wanted to stop and eradicate the church. ఈ విధంగా మనం చూస్తే క్రైస్తవ యొక్క చరిత్రలో కనుక మనం చూసినట్లయితే ఈ సంఘాన్ని లేకపోతే క్రైస్తవ సేవని అసలు పెకిలించి వేయాలని ఎంతో పొలిటికల్ గా రాజకీయపరమైనటువంటి శక్తులు ప్రయత్నం చేసినవి. So the Roman Empire is no more. రోమా ప్రభుత్వం అనేది ఇప్పుడు లేదు. But the church is there. కానీ సంఘం అయితే ఇంకా నిలిచి ఉంది. Because we believe in the power of resurrection. ఎందుకంటే మనము ఆయన పునరుద్ధాన శక్తి మీద మనం నమ్మకించి ఉన్నాం. With that same power and authority, అదే యొక్క సామర్థ్యంతోటి ఆయన ఇచ్చిన అధికారముతోటి, so the Lord gave the great commission. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క గొప్ప ఆజ్ఞని మనకు అనుగ్రహించారు. So I'll talk about the great commission little later. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ యొక్క గ్రేట్ కమిషన్ గొప్ప ఆజ్ఞ గురించి నేను మాట్లాడతాను. The second thing was the religious power. రెండవది కనుక మనం చూసినట్లయితే మతతత్వమైనటువంటి సామర్థ్యం ఇది. So the chief priests, the Pharisees, the Sadducees, the Sanhedrin, the Jewish council wanted Jesus Christ behind the tomb. ప్రధాన యాజకుడు, పరిసయ్యులు, శాస్త్రులు, తర్వాత ఇంకా అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఈ మత నాయకులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలోనే ఉండాలి, ఆయన తిరిగి లేవకూడదు అనుకున్నారు. Because people were not willing to hear the preaching of Pharisees, but they were willing to hear Jesus Christ. ఎందుకంటే శాస్త్రులు పరిసయ్యులు చెప్పేటటువంటి బోధన ప్రజలు వినడానికి ఇష్టపడట్లేదు, కానీ ప్రభువారు చెప్పే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పే బోధన వినడానికి వస్తా ఉన్నారు. Even for 3 days they were willing and sitting and listening. 3 రోజులు సైతం వాళ్ళు కూర్చొని ఆయన నోటి నుండి వచ్చే మాటలు వినడానికి ఇష్టపడతా ఉన్నారు. The Pharisees were filled with envy. ఆ విధంగా పరిసయ్యులందరూ కూడా మత్సరంతోటి అసూయతో నిండబడి ఉన్నారు. So the chief priest wanted Jesus Christ out of the scene. సో ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా కనుమరుగు చేయాలి అనుకున్నాడు. Because he cleansed the temple. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ మందిరాన్ని శుద్ధీకరించాడు. Because the temple which was supposed to be the house of worship became a marketplace. ప్రార్థనా మందిరముగా ఉండవలసినటువంటి ఆ యొక్క మందిరము ఒక వ్యాపార స్థలముగా మారిపోయింది. So Jesus Christ cleansed the temple. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వెళ్ళి మందిరాన్ని శుద్ధీకరించారు. So the chief priests and others were opposed to Lord Jesus Christ. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని ఆ ప్రధాన యాజకుడు ఇంకా అక్కడ ఉన్నటువంటి మత నాయకులు ఆయన వ్యతిరేకించారు. So they wanted Jesus Christ to be behind the tomb. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సమాధిలోనే ఉండాలి అని వీళ్ళు కోరుకున్నారు. So they used the law of Moses, they used the Sanhedrin, they used the Jewish council, they used everything in their power to put Jesus Christ behind the tomb. యేసుక్రీస్తు ప్రభువారిని ఆ సమాధిలోనే బంధించి ఉంచడానికి వారు మోషే ధర్మశాస్త్రాన్ని ఉపయోగించారు, వారికి ఉన్నటువంటి ఆ యొక్క మతం యొక్క అధికారాన్ని ఉపయోగించారు, సన్హెద్రిన్లో ఉన్నటువంటి ఆ యొక్క అధికారాన్ని ఉపయోగించారు, ఇవన్నీ ఉపయోగించారు. But nothing can keep Jesus Christ behind the tomb. కానీ ఏది కూడా ప్రభువారిని సమాధిలో బంధించి ఉంచలేకపోయింది. There would be religious powers ఆ యొక్క మతపరమైనటువంటి శక్తి ఉండొచ్చు that will oppose the gospel.
అది సువార్తను వ్యతిరేకించవచ్చు, that will work against the church, సంఘమునకు వ్యతిరేకంగా అది పని చేయవచ్చు, but they will not overcome the church. కానీ సంఘముకి ఇవ్వబడినటువంటి సామర్థ్యాన్ని అది జయించలేదు, దాన్ని జయించలేదు. When Moses went to deliver the children of Israel from the Egyptian slavery, ఐగుప్తు బానిసత్వముల నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి మోషే వెళ్ళినప్పుడు, so Moses demonstrated God's power by bringing down plagues on Egypt. ఐగుప్తు మీద ఆ యొక్క తెగులును తీసుకురావడం ద్వారా దేవుని యొక్క శక్తి సామర్థ్యాల్ని ఆయన చూపించాడు. The Egyptian magician also did the same thing. ఐగుప్తులో ఉన్నటువంటి ఆ యొక్క మంత్రగాండ్రు కూడా అలాంటి పనులే చేశారు, but they could not prevail. కానీ వాళ్ళు నిలబడలేకపోయారు. Yes, they will duplicate what all we do. మనము చేస్తున్నంతా కూడా వాళ్ళు డూప్లికేట్ చేయొచ్చు. If we start schools, they will start schools. మనము పాఠశాలని స్కూల్స్ ప్రారంభిస్తే వాళ్ళు ప్రారంభిస్తారు. So if we start hospitals, they will start hospitals. మనము హాస్పిటల్స్ ని ప్రారంభిస్తే వాళ్ళు ప్రారంభిస్తారు. So if we start television, they will also television ministry. మనము యొక్క టీవీ యొక్క ఆ యొక్క మినిస్ట్రీని ప్రారంభిస్తే వాళ్ళు కూడా టీవీలో ఆ యొక్క ప్రచారాన్ని మినిస్ట్రీని ప్రారంభిస్తారు. They will do whatever we do. మనము చేసేదంతా కూడా వాళ్ళు కాపీ కొడుతున్నారు, చేస్తున్నారు. But they cannot stop the church from growing. కానీ సంఘము విస్తరించకుండా ఎదగకుండా వాళ్ళు ఆపలేరు. In Samaria also, the sorcerer wanted to stop or wanted the power of Holy Spirit which he saw in Philip. ఫిలిప్పులో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మశక్తిని సమరయలో ఉన్నటువంటి ఒక గారిడివాడు చూసి అది నాకు కావాలి అని కోరుకున్నాడు. So even today the black magicians, they oppose missionary work in several areas. ఈ దినాల్లో కూడా ఆ విధంగా మంత్రగాళ్ళు తంత్రములు చేసే వాళ్ళు కూడా ఆ యొక్క దేవుని ఆత్మశక్తిని వ్యతిరేకించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. But no religious power can stop the work of Lord Jesus Christ. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఈ యొక్క పనిని ఏ యొక్క మత శక్తి కూడా ఆపలేదు. We can take this country of Nepal. నేపాల్ యొక్క దేశాన్ని మనం చూస్తే, so in 1950s there were not even 50 Christians in the country of Nepal. 1950 ఆ సంవత్సరాల మధ్య కాలంలో నేపాల్ దేశమంతట్లో 50 మంది క్రైస్తవులు కూడా లేరు. If you preach the gospel, you will be put in jail. నువ్వు సువార్త అక్కడ ప్రకటిస్తే నిన్ను జైల్లో పెడతారు. So there was strong opposition. అప్పుడు ఎంతో వ్యతిరేకత ఉండేది. So the religious power was opposing the church. అక్కడ ఆ యొక్క మత సంబంధమైనటువంటి ఆ యొక్క శక్తి సంఘాన్ని వ్యతిరేకిస్తూ ఉంది. The political power was opposing the church. రాజకీయ శక్తి కూడా ఆ యొక్క సంఘాన్ని వ్యతిరేకిస్తూ ఉంది. But what happened? కానీ ఏం జరిగింది? So few years ago Nepal became a democratic secular nation. కొన్ని సంవత్సరాల క్రితం నేపాల్ అనేటువంటి దేశం ఒక ప్రజాస్వామికమైనటువంటి దేశంగా మారిపోయింది. Before that it was known as a Hindu kingdom. అంతకుముందు అది హైందవ రాచరికములో ఉన్నటువంటి దేశం అది. What happened? తర్వాత ఏం జరిగింది? The Lord turned it over. ప్రభువారు దాన్ని తల్లకిందులు చేశారు. Because of the people of God. ఎందుకంటే దేవుని యొక్క ప్రజలను బిడ్డలను బట్టి. So few years ago we were in Darjeeling. కొన్ని సంవత్సరాల క్రితం డార్జిలింగ్ లో ఉన్నాం. So we had a Nepali pastors conference. అక్కడ నేపాలీ పాస్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. So we had one of the very old pastors attending that. అక్కడ చాలా వృద్ధులైనటువంటి పాస్టర్స్ ఆ యొక్క కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యారు. So they introduced that person like this. ఆ వృద్ధులైనటువంటి వ్యక్తిని ఈ విధంగా పరిచయం చేశారు. So he is a pastor who is a prayer warrior. ఈయన ఒక ప్రార్థన యోధుడైనటువంటి పాస్టర్ గారు ఈయన. So when there were not even 50 Christians in Nepal, నేపాల్లో కనీసం 50 మంది క్రైస్తవులు కూడా లేనటువంటి దినాల్లో, so he prayed for 5,000 assemblies, 5,000 pastors in Nepal. 5,000 పాస్టర్ల కొరకు, 5,000 సంఘాల కొరకు నేపాల్ దేశంలో 5,000 సంఘాలు ఉండాలని ఆయన ప్రార్థన చేశారు. There were not even 50 Christians there. ఆ దినాల్లో 50 మంది క్రైస్తవులు కూడా అక్కడ లేరు. But this man could pray for 5,000 assemblies. కానీ ఈయనైతే 5,000 చర్చిలు, సంఘాలు అక్కడ ఉండాలని ఆయన ప్రార్థన చేయగలిగినాడు. How it can happen? అది ఎలా జరిగింది? That is the power of God. అదే ప్రభు యొక్క శక్తి. So today there are 10 lakh Christians within Nepal. నేపాల్లో 10 లక్షల మంది క్రైస్తవులు ఈ దినాన ఉన్నారు అక్కడ. Outside Nepal there are 30 lakh Nepali Christians. అంటే నేపాల్లో లేనటువంటి వాళ్ళు, వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి నేపాలీస్ 30 లక్షల మంది ఉన్నారు. 50 to 10 lakhs. ఇప్పుడు చూడండి, 50 మంది నుంచి 10 లక్షల మంది క్రైస్తవులకి ఎదిగింది. So no mathematics can give an equation for this. చూడండి, 50 నుంచి
10 లక్షలకి పెరిగేటటువంటి ఈ ఈక్వేషన్, ఈ యొక్క సూత్రాన్ని ఏ యొక్క గణిత శాస్త్రం కూడా మనకు చెప్పలేదు. It can happen only by the power of resurrection. అది పునరుద్ధాన శక్తి ద్వారా మాత్రమే జరగగలదు. So no religious force can stop the work of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పనిని ఏ యొక్క మత సామర్థ్యము కూడా ఎదిరించలేదు. So the third was a nationalistic power. అది మూడవది కనుక మనం చూసినట్లయితే ఆ యొక్క జాతీయపరమైనటువంటి, దేశంలో ఉన్నటువంటి జాతీయపరమైనటువంటి ఆ యొక్క వ్యతిరేకత లేకపోతే శక్తి. So the religious leaders were instigating the mob, the crowd against Jesus Christ. ఈ యొక్క మత నాయకులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారికి వ్యతిరేకంగా ఒక గుంపును వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారు. The Roman governor was giving a choice. రోమా అధికారి వాళ్ళకి ఒక చాయిస్ ఇచ్చాడు, వాళ్ళకి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. This is a festival season, I can release one prisoner. ఇది ఒక పండగ సమయం కాబట్టి ఒక ఖైదీని నేను విడిపించుటకు నాకు అధికారం ఉంది. So one side is Jesus Christ, ఒకవైపు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు, who claims he is the king of Jews. యూదులకు రాజు అని చెప్పుకున్నటువంటి ఆయన. So another side is a criminal who is Barabbas. ఇంకొక వైపు చూసినట్లయితే ఆ యొక్క బందిపోటు దొంగున్నాడు. So you have to choose between one. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరిని మీరు ఎంపిక చేసుకుంటారు? So one of them will be set free, one of them will be hanged. ఆ యొక్క మీరు ఎంపిక చేసుకున్న వారు విడుదల పొందుతారు, ఇంకొకరు ఆ యొక్క శిక్ష పొందుతారు. So the Jewish priests were saying, ask for Barabbas. ఈ యొక్క యూదులైనటువంటి ఈ యొక్క యాజకులు లేకపోతే మత నాయకులందరూ కూడా బరబ్బాను కొరకు మీరు అడగండి, బరబ్బా కొరకు అడగండి అని చెప్పేసి వాళ్ళని ప్రోత్సహించారు. Why they said that? ఎందుకు అది చెప్పారు? So he is your representative. ఈ యొక్క బరబ్బానే మీ ప్రతినిధి. He is fighting for your independence. మీ యొక్క స్వాతంత్రం కోసము ఇతనే పోరాడుతూ ఉన్నాడు. He is fighting against the Roman Empire. రోమా యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతుంది బరబ్బానే. He is waging a guerrilla warfare against the Roman Empire. ఇదిగో ఒక రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ యొక్క ఒక దాడిని ఇతనే చేస్తా ఉన్నాడు. He is a freedom fighter. ఇతడు స్వాతంత్ర సమరయోధుడు. You have to choose him. కాబట్టి బరబ్బాని ఎన్నుకోండి. So the people chose violence instead of love. కాబట్టి ప్రజలు ప్రేమకు బదులుగా వాళ్ళు హింసని ఎన్నుకున్నారు. They said if you are a Jew, you have to select Barabbas. నువ్వు ఒక యూదుడు అయితే నువ్వు బరబ్బానే ఎన్నుకోవాలి. If you are a if you belong to the community of Israel, you have to choose Barabbas, not Jesus Christ. ఇశ్రాయేలు సమాజానికి గనుక నువ్వు చెందినవాడవైతే నువ్వు బరబ్బానే ఎన్నుకోవాలి, యేసుని కాదు. So today also they say if you are an Indian, you have to be an Hindu. ఈ దినాల్లో కూడా ఇదే మాటలు మనం వింటా ఉన్నాం. నువ్వు ఒక భారతీయుడు అయితే నువ్వు హిందూగానే ఉండాలి. If you are of this caste, you have to be Hindu. నువ్వు ఈ పలానా కులానికి చెందినవాడవైతే నువ్వు హిందూగానే ఉండాలి. You cannot be a Christian. నువ్వు క్రైస్తవుడిగా ఉండటానికి వీలు లేదు. But that power also could not stop Jesus Christ from rising from the dead. ఆ యొక్క జాతీయపరమైనటువంటి ఆ శక్తి కూడా యేసుక్రీస్తు ప్రభువారిని సమాధుల్లో నుంచి లేవకుండా ఆపలేకపోయింది. So these are three powerful worldly forces. ఈ మూడు కూడా ఈ యొక్క లోకపరమైనటువంటి అతి శక్తివంతమైనటువంటి ఈ యొక్క సామర్థ్యాలు. So these powers can do mighty things inside the world. ఈ లోకములో ఈ యొక్క శక్తి సామర్థ్యాలతోటి గొప్ప గొప్ప కార్యాలు ఇవి చేయగలవు. But they cannot stand before the power of Lord Jesus Christ. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సామర్థ్యం, ఆయన శక్తి ఎదుట అది నిలబడలేకపోయినాయి. So whatever may be the external forces against the church, సంఘమునకు వ్యతిరేకంగా బయట నుంచి వ్యతిరేకమైనటువంటి ఎన్ని ఆ యొక్క ఫోర్సెస్ శక్తులు రావచ్చు, whatever may be the forces against the evangelism and missions, ఈ యొక్క సువార్తీకరణకి మిషన్స్ కి వ్యతిరేకంగా ఎన్ని శక్తి సామర్థ్యాలు పనిచేసినా so nothing can prevail over the church. కానీ సంఘము మీద అవి జయాన్ని ఎన్నటికీ పొందలేవు. So this power, Lord Jesus Christ said, all authority in heaven and earth is given to me. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అని చెప్పినటువంటి ఈ యొక్క శక్తి, if you read Matthew chapter 28, మత్తయి సువార్త 28వ అధ్యాయం మనం చదివినట్లయితే, we may not have time to read the whole thing. అంతా కూడా చదవడానికి మనకి సమయం లేదు. Maybe you can go home and read from verse 12 to last. మత్తయి సువార్త 28 మీరు ఆ యొక్క 12వ వచనం నుంచి చివరి వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. There is a scene explained after the resurrection of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడు అయిన తర్వాత జరిగినటువంటి ఒక విషయాన్ని అక్కడ వివరించబడింది. The first incident is the high priest called the soldiers
who were guarding the tomb of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు ఉంచబడినటువంటి ఆ యొక్క సమాధికి కావలి కాస్తున్నటువంటి ఆ యొక్క సైనికులు ఉన్నారు. So they said, you have to go and tell the people that disciples of Lord Jesus Christ came in the night and stole the body of Jesus. ఆ సైనికులతోటి మత నాయకులు ఏం చెప్పారంటే, మీరు బయటికి లోకంలోకి వెళ్ళి ఈ విధంగా చెప్పండి, ఏంటంటే మేము నిద్రపోతా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు వచ్చి ఆయన్ని శరీరాన్ని సమాధి నుంచి దొంగిలించి తీసుకెళ్లిపోయారని చెప్పండి అన్నారు. So we will do two things for you. మీకు మేము రెండు చేస్తాం. One is we will get pardon from the governor so that you are not dismissed from the service for sleeping during duty. మీ డ్యూటీలో మీరు నిద్రపోతా ఉన్నందుకు మీకు పడేటటువంటి శిక్ష మీ మీద పడకుండా రోమా గవర్నర్ని మేము అడుగుతాం మీ పక్షంగా. The second thing is we will give you a lot of money. రెండవది ఏంటంటే మీకు ఎంతో డబ్బు ఇస్తాం. You have to go and preach lies. మీరు వెళ్ళి అబద్ధాలను ప్రకటించండి. For preaching lies you will be paid. అబద్ధాలను బోధించినందుకు ప్రకటించినందుకు మీకు జీతం ఇస్తాం. So false prophets get more money. కాబట్టి అబద్ధ ప్రవక్తలకే ఎక్కువ రాబడి. False teachers have more money. అబద్ధ బోధకులే ఎక్కువ డబ్బు సంపాదిస్తా ఉన్నారు. False cults have more money. ఇవేంటి వక్ర బోధల్ని బోధించే వాళ్ళకే ఎక్కువ డబ్బు వస్తూ ఉంది. Because Satan is able to pay them. ఎందుకంటే సాతాను వారికి జీతాన్ని ఇవ్వగలడు. But the next incident is, ఆ తర్వాత జరిగినటువంటి ఆ యొక్క ఇన్సిడెంట్ ఏంటంటే, Jesus Christ appears to the disciples. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకి ఆయన కనబరుచుకుంటా ఉన్నారు. He said, all authority in heaven and earth is given to me. ఆయన వారితో చెప్తున్నాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. Go and make disciples of all nations. మీరు వెళ్ళి సర్వలోకమును శిష్యులుగా చేయండి. So he did not promise money. ఆయన డబ్బిస్తాను మీకు అని ఆయన వాగ్దానం చేయలేదు. But he sent them under the authority of the risen Savior. కానీ పునరుద్ధారుడైనటువంటి ఆ రక్షకుని యొక్క ఆ శక్తి సామర్థ్యాన్ని వాగ్దానం చేసి ఆ యొక్క శక్తి యొక్క కింద వాళ్ళని పంపించారు. And he gave a promise that I will be with you until the end of the age. అంతేకాదు ఆయన ఒక వాగ్దానాన్ని కూడా ఇచ్చారు. అదేంటంటే యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. Because he is alive, he is with us. ఆయన సజీవుడు కాబట్టి ఆయన మనతో ఉన్నాడు. This promise is for those who are going and making disciples. ఈ యొక్క వాగ్దానం ఎవరికంటే వెళ్ళి అనేక మందిని శిష్యులుగా చేసే వారికి మాత్రమే. So some people think they can put this promise verse in the home and always sleep, but think God is with them. సో కొంతమంది అనుకుంటున్నారేమో ఈ వాగ్దానాన్ని ఇంట్లో ఒక పెద్ద బోర్డు ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకొని నిద్రపోతూ నిద్రలేసినప్పుడల్లా చూసుకొని దేవుడు నాతో ఉన్నాడు అనుకుంటున్నారేమో. This promise is for those who understand the authority of Jesus Christ and go and make disciples. ఈ యొక్క వాగ్దానం ఎవరికంటే దేవుని యొక్క అధికారాన్ని గుర్తించి ఆయన ఇచ్చినటువంటి పనికి లోబడి వెళ్ళి ఆయన పనిలో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి వారికి మాత్రమే ఈ వాగ్దానం. So the religious leaders can give only some money for preaching lies. కాబట్టి ఈ మత నాయకులు అబద్ధాన్ని బోధించినందుకు వాళ్ళకి డబ్బు మాత్రమే ఇవ్వగలిగారు. But Lord Jesus Christ promises his presence. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అయితే తన యొక్క సన్నిధిని మనతో వాగ్దానం చేస్తా ఉన్నారు. And he has authority not only on the earth, on heaven also. ఈ భూమి మీద ఉన్న ఆయన అధికారమే కాదు, పరలోకమందు ఉన్నటువంటి అధికారాన్ని కూడా ఆయన మనకి ఇస్తా ఉన్నారు. So whatever may be the external situation, కాబట్టి బాహ్యపరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ nothing can stop the work of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పనిని ఏది కూడా ఆపలేదు. Now we are going to see some of the internal things. ఇప్పుడు అంతరంగికమైనటువంటి లోపల ఉన్నటువంటి విషయాలను కొన్ని చూద్దాం. So here we see there is no closed door for missions. మిషన్స్ పని కొరకు, ప్రేషిత సేవ కొరకు మూయబడిన ద్వారము లేదు. We will read John chapter 20 verse 19. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనము. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. So here were the disciples who were witnessing the death of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణానికి సాక్ష్యం ఇవ్వగలిగినటువంటి శిష్యులు ఇక్కడ మనం చూస్తున్నాము. They were afraid. వారు భయపడిన వారుగా ఉన్నారు. They thought they have caught our leader
next is ours. వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు, మా యొక్క నాయకుని వాళ్ళు పట్టుకొని చంపివేశారు, తర్వాత వంతు మాదే కదా అనుకుంటూ ఉండొచ్చు. So maybe the Pharisees and the priests are searching for them. ఆ యొక్క పరిసయ్యులు శాస్త్రులు వీరందరూ కూడా వాళ్ళ కొరకు వెతుకుతూ ఉన్నారేమో. Maybe the mobs are searching for them. ఈ యొక్క జన సమూహము కూడా వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నారేమో. So they were totally afraid. వారు ఎంతో భయాందోళనతో ఉన్నారు. They did not know what will happen next day. ఆ తర్వాత రోజు రేపు ఏం జరుగుతుందో అనేది తెలియనటువంటి వారుగా ఉన్నారు. So they went into a secret room. వారు ఒక రహస్యమైనటువంటి గదిలోకి వెళ్ళారు. So they thought nobody can know where they are. అది వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎవరు గుర్తించలేరులే అనుకున్నారు. Nobody can search them out and kill them. ఎవరు కూడా వాళ్ళని వెతికి చంపలేరు అనుకుంటూ. So they were secretly gathering there. అక్కడ ఒక రహస్యమైనటువంటి స్థలంలో వాళ్ళు కూడుకొని ఉన్నారు. There was no hope for them. వారికి ఒక నిరీక్షణ అనేది లేదు. They thought nothing can come inside. వారు అనుకున్నారు ఏది లోపలికి రాలేదు అనుకుంటా ఉన్నారు. Nobody can come inside. లోపలికి ఎవరు రాలేరు అనుకుంటా ఉన్నారు. The temple soldiers cannot come inside. ఆ యొక్క మందిరాన్ని కాసేటటువంటి కావలి వారు సైనికులు కూడా లోపలికి రాలేరు అనుకుంటా The ఉన్నారు. Roman soldiers cannot come inside. రోమా సైనికులు ఈ యొక్క లోపలికి రాలేరు. The unruly mob cannot come inside. పరిపాలనలో లేనటువంటి ఈ యొక్క జన సమూహం కూడా లోపలికి రాలేరు. But what happened? కానీ ఏం జరిగింది? So Lord Jesus Christ came inside. యేసుక్రీస్తు ప్రభువారు లోపలికి వచ్చారు. There is no closed door for Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారికి మూయబడినటువంటి ద్వారం అంటూ ఏదీ లేదు. So there is no door that can close for Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారికి మూయబడినటువంటి ద్వారము, ఆయనకి ఒక ద్వారం మూయటమంటూ ఏమీ లేదు. There is no home in this country for which the gospel is closed. ఈ యొక్క దేశంలో కూడా సువార్తకు మూయబడినటువంటి ఇల్లు ద్వారం ఏది లేదు. Even if it is closed, the Lord will go into it. అది ఒకవేళ మూయబడి ఉన్నప్పటికీ కూడా ప్రభువు లోపలికి వెళ్ళగలడు. There is no closed village. మూయబడినటువంటి గ్రామం లేదు. There is no closed country. మూయబడినటువంటి దేశం లేదు. There is no closed people group. మూయబడినటువంటి ప్రజాగుంపులు లేరు. This is myth created by Satan. ఇది సాతాను ద్వారా సృష్టించబడినటువంటి ఒక తప్పుడు అవగాహన ఇది. For the gospel, there is no closed door. స్వార్థ కొరకు మూయబడినటువంటి ద్వారము లేదు. That is what Lord Jesus Christ said. I have kept an open door before you. అందుకనే యేసు ప్రభువు చెప్తా ఉన్నారు, ఇదిగో తెరవబడినటువంటి ద్వారమును నీ ఎదుట ఉంచి ఉన్నాను. Nobody can shut it. దాన్ని ఎవరును కూడా మూయలేరు. There is no power under heaven above earth to shut that door. పైన పరలోకమందును కింద భూమి యందును కూడా ఏ అధికారము కూడా ఆ తెరవబడినటువంటి ద్వారాన్ని మూయలేదు. Because God has opened the door. ఎందుకంటే దేవుడే ఆ ద్వారాన్ని తెరిచాడు. So because Jesus Christ has risen from the dead. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు సమాధిని గెలిచి తిరిగి లేచాడు కాబట్టి. So then if you think there is closed door, ఒకవేళ గనక మీరు మూయబడిన ద్వారాలు ఉన్నాయని ఇంకా అనుకుంటూ ఉంటే, it was in the minds of the disciples. అది శిష్యుల యొక్క మనసులో కూడా ఉంది. It was not really closed door, it was in their closed mind. అది నిజముగా మూయబడినటువంటి ద్వారము కాదు, కానీ మూయబడినటువంటి ఆ యొక్క మనస్సు. The first thing is the disciples were afraid. మొట్టమొదటి కారణం ఏంటంటే శిష్యులు భయంతో నింపబడి ఉన్నారు. They were afraid about future. భవిష్యత్తును గురించినటువంటి భయము. They are afraid about death. మరణమును గురించినటువంటి భయము. They thought they will be killed. వారు మనల్ని చంపేస్తారేమో అనే భయము. They feared the Roman Empire. రోమా యొక్క అధికారి చక్రవర్తికి భయపడ్డారు. They were afraid of the chief priest. ఆ యొక్క ప్రధాన యాజకుడికి వాళ్ళు భయపడ్డారు. But they did not realize that Jesus Christ rose from the dead. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడయ్యారని వాళ్ళు గ్రహించలేకపోయారు. So the fear of the Lord is the beginning of wisdom. కాబట్టి యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలం. One who fears God need not fear man. దేవునికి భయపడేవారు మనుషునికి భయపడవలసిన అవసరం లేదు. One who fears God need not fear the world. దేవునికి భయపడేటువంటి వాడు లోకానికి భయపడవలసిన అవసరం లేదు. One who fears God need not fear the political powers. దేవునికి భయపడేటువంటి వాడు ఈ రాజకీయ శక్తులకి భయపడాల్సిన అవసరం లేదు. So the Lord said, peace be to you. ప్రభు చెప్పారు, మీకు సమాధానము కలుగును గాక. So many times when we say you go and share about Lord Jesus Christ, చాలా సార్లు నువ్వు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువు గురించి చెప్పు అన్నప్పుడు we are afraid. మనం భయపడతాం. We have various kinds of fears. అనేక రకాలైనటువంటి భయాలు ఉన్నాయి మనకి.
Will they accept or not? వారు మమ్మల్ని అంగీకరిస్తారా లేదా? Will they humiliate us or accept us? వాళ్ళు మనల్ని తృణీకరిస్తారా, లేకపోతే మనల్ని దూషిస్తారా, లేకపోతే మనల్ని అంగీకరిస్తారా? Or will we lose our friendship? మా యొక్క స్నేహం పోతదేమో. So we have lost many kinds of fears. అలాంటి అనేక భయాలు మనకున్నాయి. So Proverbs 22:13 says, you can read that. సామెతలు 22:13. సామెతల గ్రంథం 22:13. సోమరి బయట సింహమున్నది, వీధులలో నేను చంపబడదనను. So the lazy man says there is lion in the street. సోమరి అంటాడంట, బయట సింహమున్నది, వీధుల్లో సింహం ఉంది. So how many streets have lions in Vijayawada? సోమరి అంటాడంట వీధుల్లో సింహం ఉందని. విజయవాడలో వీధుల్లో ఎన్ని సింహాలు ఉన్నాయి? It is not there in the street, it is in the mind of this lazy man. నిజానికి అది వీధుల్లో లేదు, కానీ ఈ సోమరివాడి యొక్క మనసులోనే ఉంది ఆ సింహం. In his imagination there is a lion. తన యొక్క ఊహలో, తన యొక్క ఆలోచనలో ఆ యొక్క సింహం ఉంది. In reality there is no lion. ఆ యొక్క రియాలిటీలో అంటే నిజానికి అక్కడ సింహం లేదు, but in his imagination there is a lion. కానీ తన యొక్క ఊహలో అక్కడ సింహం ఉంది. So the fear is mostly imaginary fears. కాబట్టి మనకున్నటువంటి భయాలన్నీ కూడా ఈ ఊహాత్మకంగా మనం సృష్టించుకున్నటువంటి భయాలు. So fear can choke our mission. భయం అనేది ఈ యొక్క మిషన్ పనిని ముందుకు కొనసాగకుండా అది అణిచివేస్తుంది. You will be paralyzed because of fear. భయాన్ని బట్టి నువ్వు ఒక పక్షవాయువు వచ్చిన ఒక రోగిలాగా అయిపోతావు. So if you want to be in missions, మిషన్ పనిలో నువ్వు ఉండాలంటే, so fear should be gone from you. నీలో నుంచి భయం అనేది వెళ్ళిపోవాలి. So fear and faith cannot coexist. విశ్వాసము భయము రెండు కలిసి ముందుకు కొనసాగలేవు. Either you have fear or you have faith. నీకు భయం అన్నా ఉండాలి, లేకపోతే విశ్వాసం అన్నా ఉండాలి. So you cannot have a fearful faith or faithful fear. నీకు భయముతో కూడినటువంటి విశ్వాసం కానీ, విశ్వాసంతో కూడిన భయం కానీ, రెండిట్లో ఏది ఉండకూడదు. So many people have both. కొంతమంది రెండు ఉన్నాయంటారు. You cannot travel in two boats. రెండు పడవల మీద నువ్వు ప్రయాణం చేయలేవు. So when we understand God, దేవుని మనం అర్థం చేసుకున్నప్పుడు, when we understand the power of resurrection, ఆ పునరుద్ధాన శక్తిని మనం అర్థం చేసుకున్నప్పుడు, so when we understand the mandate God has given to evangelize the world, ఈ లోకాన్ని స్వార్థీకరణ చేయాలి అని దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క పనిని, ఆ యొక్క బాధ్యతను మనం అర్థం చేసుకున్నప్పుడు, we cannot be like this lazy man. ఈ యొక్క సోమరి వలె మనం ఉండలేము. So we are talking about imaginary fears. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ యొక్క మన యొక్క ఊహలో ఉన్నటువంటి ఆ యొక్క భయాన్ని గురించినటువంటి మాటలు. When we have faith, we will be courageous. మనకు విశ్వాసం ఉన్నప్పుడు మనము ధైర్యంగా ఉంటాం. So that is what the experience of David. అది దావీదు యొక్క అనుభవము కూడా. So if you know the story of David, how he challenged Goliath. గొలియాతుని ఏ విధంగా సవాలు విసిరాడో గొలియాతుకు దావీదు యొక్క స్టోరీ మనకు తెలుసు. When Saul was afraid, సౌలు భయపడినప్పుడు, when the trained army was afraid, తర్ఫీదు పొందినటువంటి ఆ యొక్క శిక్షణ పొందినటువంటి ఆ సైనికులందరూ భయపడినప్పుడు, so because of the fear they could not think how they could encounter Goliath. ఆ భయం చేత అసలు గొలియాతుని ఎట్లా ఎదుర్కోవాలని కూడా ఆలోచించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, So it says they were trembling in fear. భయముతో వాళ్ళు వణికిపోతున్నారని చెప్పబడింది. So here comes a 17-year-old young boy. ఇక్కడ 17 సంవత్సరాల గురించి ఒక యవనస్తుడు వచ్చాడు. He did not have fear. తనకి భయం లేదు. When you don't have fear, you will have strategy. నీకు భయం అనేది ఎప్పుడైతే ఉండదో అప్పుడే ప్రణాళిక ఉంటుంది. So he takes pebbles as a war equipment. ఆ చిన్న చిన్న రాళ్ళనే యుద్ధానికి ఆయుధాలుగా ఎంచుకున్నాడు. So Goliath had expertise, Goliath had experience, Goliath had the latest equipments. గొలియాత్ దగ్గర అనుభవం ఉంది, గొలియాత్ దగ్గర ఆ యొక్క ఎక్విప్మెంట్ అంటే ఆయుధాలు ఉన్నాయి, గొలియాత్ దగ్గర అన్నీ ఉన్నాయి. David had none of this. కానీ ఈ యొక్క దావీదు దగ్గర వీటిలో ఏదీ లేదు. So David just had the pebbles and the faith. కానీ దావీదు దగ్గర కేవలం ఆ గులకరాళ్ళు, విశ్వాసం మాత్రమే ఉంది. He created history.
చరిత్ర సృష్టించాడు. God is looking for Davids. అలాంటి దావీదు కొరకు దేవుడు వెతుకుతున్నాడు. Every generation there will be Goliath. ప్రతి తరంలో కూడా ఒక గొలియాతు ఉంటాడు. Every generation Goliath will mock at the church. ప్రతి తరంలో కూడా ఇలాంటి గొలియాతులు సంఘాన్ని వారు తిరస్కరిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. In every generation God will raise Davids. ప్రతి తరంలో కూడా దేవుడు దావీదులను లేపుతూనే ఉంటాడు. Young people with faith. యవనస్తులారా, విశ్వాసంతో ఉన్నటువంటి యవనస్తుల్ని, So creative ideas, ఒక సృజనాత్మకమైనటువంటి ఆ యొక్క ఆలోచనలతోటి, new method of doing work, దేవుని యొక్క పనిని ఒక కొత్త పద్ధతిలో చేయడానికి, not afraid of Goliath and his threats. గొలియాతు అతని యొక్క ఆ యొక్క తిరస్కారాలకి భయపడినటువంటి వాళ్ళని. If you see a closed door because of your fear, ఒకవేళ గనక నువ్వు మూయబడినటువంటి ద్వారాన్ని చూస్తున్నావంటే అది నీ భయాన్ని బట్టే. when you look in faith there is no closed door. కానీ విశ్వాసంతో నువ్వు చూస్తే మూయబడిన ద్వారం అంటూ ఏది లేదు. So the next thing is misunderstanding. రెండవ విషయం ఏంటంటే అవగాహన లోపము. The disciples did not understand that Jesus Christ will rise from the dead. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై మృతిని జయించి తిరిగి లేస్తాడు అని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. He told them several times, I am going to die, I will rise up again. అనేక సార్లు ప్రభు వారికి చెప్పారు, నేను చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేస్తాను అని వారికి చెప్పారు. But they never understood. కానీ దాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. They did not understand what is resurrection. అసలు పునరుద్ధానము అంటే ఏంటి అనేది వాళ్ళకి అర్థం కాలేదు. They did not understand how Jesus Christ can defeat death. మరణాన్ని ఆయన ఎలాగా జయిస్తాడు అనేది వాళ్ళకి అర్థం కాలేదు. They thought that death is the end of everything. వారు అనుకుంటా ఉన్నారు మరణం అనేది సమస్తానికి అంతం అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. They cannot see beyond death. మరణానికి ఆవల ఉన్నదాన్ని చూడలేకపోయారు. So many times we also misunderstand. ఆ విధంగా అనేకసార్లు మనం కూడా అవగాహన లోపం కలిగి ఉంటాం. So we don't understand what is missions. మిషన్స్, ప్రేషిత సేవ అంటే ఏంటి అనేది మనకు అర్థం కాదు. We don't understand what is evangelism. ఇక సువార్తీకరణ, ఎవాంజలిజం అంటే ఏంటి అనేది మనం అర్థం చేసుకోం. So many churches are not like Antioch church. అనేక సంఘాలు అంత్యోక్యలో ఉన్నటువంటి సంఘాల వలె ఉన్నాయి. So Antioch church is a great model. అంత్యోక సంఘం అనేది ఒక గొప్ప మాదిరికరమైనటువంటి సంఘము. So the Jerusalem church did not send out missionaries. యెరూషలేము సంఘం అనేది ఆ యొక్క మిషనరీలని బయటికి పంపించలేదు. But Antioch church sent out missionaries. కానీ అంత్యోక సంఘం అనేది మిషనరీని బయటికి పంపించింది. When you talk about missions, Jerusalem church was a failed church. మిషన్స్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు యెరూషలేము సంఘం అనేది అది చేయలేనటువంటి సంఘంగా ఉన్నటువంటి సంఘం, ఫెయిల్ అయినటువంటి సంఘంగా ఉంది. But Antioch church sent out missionaries throughout the Roman Empire. కానీ అంత్యోక సంఘం అనేది ఆ యొక్క రోమా సామ్రాజ్యం అంతటికి కూడా మిషనరీని పంపించింది. So what is happening today? ఈ దినాల్లో ఏం జరుగుతుందంటే, so today we are not involved in missions. ఈ దినాల్లో మిషన్ పరిచర్యలో అనేక మంది ఇన్వాల్వ్ అవ్వట్లేదు. Many churches are not involved in missions. అనేక సంఘాలు కూడా ఈ యొక్క మిషన్ పరిచర్యలో వాళ్ళు పాలు తీసుకోవట్లేదు. They want to outsource missions. వారు అంటే వేరొకరు చేసినటువంటి పనిని వీళ్ళు చెప్పుకునేటువంటి విధంగా వాళ్ళు చేయాలనుకుంటా ఉన్నారు. There is a missionary organization doing some missionary work somewhere. ఇదిగో ఏదో మిషనరీ ఆర్గనైజేషన్ సంస్థ వాళ్ళు అక్కడ ఏదో మిషన్ పని చేస్తా ఉన్నారంట. Okay, on behalf of the church we will give them 2000 rupees. సరే, మన సంఘం తరపున కొంత డబ్బు 2000 రూపాయలు డబ్బులు ఇద్దాం. So our mission work is complete. మన మిషన్ పని అయిపోయింది. It's not outsourcing mission. అంటే వేరే వాళ్ళు చేసిన దాన్ని తీసుకొచ్చి మనం ఉపయోగించుకునే లాంటిది కాదు మిషన్ పని అనేది. So God is not satisfied if you are just paying somebody. మీ సంఘం కనుక ఏదో ఇతరులకి పే చేసేవాళ్ళు డబ్బులు చెల్లించేవాళ్ళు అనగానే ఉంటే దేవుడు సంతోషించేవాడుగా లేడు. Some people say we are praying for missions. కొంతమంది అంటారు మిషన్ పని కోసం మేము ప్రార్థన చేస్తున్నాం అంటారు. That is very important. అది చాలా ప్రాముఖ్యమైనది. So tomorrow I will be talking more about praying. రేపు ఆ ప్రార్థన గురించి ఎక్కువ నేను మాట్లాడతాను. So the Lord said you have to pray for the God of harvest to send out more workers. ఇదిగో ఆ యొక్క కోత యజమానిని వేడుకోండి పనివారి కోసమని ప్రభువే చెప్పాడు. But that is not enough. అంతటితో సరిపోదు. We have to be engaged in missions. మిషన్ పనిలో మనము ఎంగేజ్ అవ్వాలంటే మనము కార్యం చేస్తూ ఉండాలి. So Acts chapter 13 we see 5 leaders come together and pray. అపోస్తలుల కార్యము 13వ అధ్యాయంలో మనం చూస్తాము 5 రకాలైనటువంటి నాయకులు వాళ్ళందరూ కలిసి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. So the 5 leaders were from 3 different continents. ఈ యొక్క ఐదుగురు నాయకులు కూడా 3 ఖండాల నుంచి 3 వేరే ఖండాల నుంచి వాళ్ళు వచ్చారు. They were from Asia, Europe and Africa. ఆసియా నుంచి, యూరోప్ నుంచి, ఆఫ్రికా నుంచి ఉన్నవారు వాళ్ళు. So I don't have time to explain the whole concept there. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క విషయాన్నంతటిని మీకు వివరించడానికి సమయం లేదు. One local church but
leaders were from 3 different continents. చూడండి, అక్కడ ఒక్క స్థానిక సంఘము, అంత్యోక సంఘము, దాంట్లో ఉన్నటువంటి నాయకులు గనుక మనం చూసినట్లయితే 3 వేరే వేరే ఖండాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు నాయకులుగా అక్కడ ఉంటా ఉన్నారు. So the 5 leaders came there. ఆ 5 నాయకులు అక్కడికి వచ్చారు. Then they asked, Lord, what should we do? ప్రభువా, మేము ఏమేం చేయాలి అని అడిగారు. They said, you have too many pastors here. ప్రభు చెప్పారు, మీకు చాలా మంది పాస్టర్లు ఉన్నారు ఇక్కడ అని చెప్పాడు. You have too many elders here. ఇక్కడ మీకు చాలా మంది పెద్దలు ఉన్నారని చెప్పాడు. So send 2 of them as missionaries. ఇద్దరిని మిషనరీలుగా పంపించండి అని చెప్పాడు. That is engaging in mission. అది మిషన్ పరిచర్యలో మనం పాలు తీసుకుంటూ ఉండటం అనేది. Today if your church wants to do some missions, మీ యొక్క సంఘం అనేది మిషన్ పనిలో పని చేయాలనుకుంటా ఉన్నట్లయితే, so they will appoint a search committee. ఆ యొక్క చర్చ్ యొక్క కమిటీ ఉంటుంది. So they will go and find a young man in a Bible college who wants to go as a missionary to some country. ఈ యొక్క దినాల్లో ఏం జరుగుతుందంటే, ఆ యొక్క చర్చ్ కమిటీ వాళ్ళు వెళ్ళి ఒక మిషనరీ బైబిల్ కాలేజ్లోకి వెళ్ళి ఒక యవనస్తుని వెతుకుతారు, పట్టుకుంటారు, ఒక వేరే దేశానికి మిషనరీగా పంపించడానికి. So we'll pay you salary, you go. మీకు మేము జీతం ఇస్తాం, మీరు వెళ్ళండి మిషనరీగా అని చెప్తారు. ఇప్పుడు But the Lord did not say that to the 5 Antioch leaders. కానీ అంత్యోక సంఘములో ఉన్నటువంటి 5 నాయకులతోటి ప్రభు ఆ మాట చెప్పలేదు. So senior pastor, you get up and you go as a missionary. సీనియర్ పాస్టర్ గారు, అంటే అందరికంటే ఎక్కువ అనుభవం ఉన్నటువంటి పాస్టర్ గారు, మీరే లేచి ముందు మిషనరీగా వెళ్ళండి అని చెప్పాడు. So other 3 can manage the church in Antioch. సో ఉన్నటువంటి 3 ఆ అంత్యోక సంఘాన్ని వాళ్ళు చూసుకోగలరు, మీరు ముందు వెళ్ళండి అని చెప్పాడు. That is what engaging in missions. అది మిషనరీ పరిచర్యలో మనం కార్యకలాపాల్లో పాలు తీసుకోవడం అంటే. They were willing to give the best for missions. మిషన్ పరిచర్య కొరకు ఆ సంఘము వారికి ఉన్నటువంటి శ్రేష్టమైన దాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డారు. They gave the best leaders for missions. మిషన్ పరిచర్య కొరకు వాళ్ళకు ఉన్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి నాయకుల్ని ఇచ్చారు. Because the Antioch church understood mission is the priority of the church. ఎందుకంటే అంత్యోక సంఘము మిషన్ పని యొక్క అత్యధికమైనటువంటి ప్రాధాన్యతను గుర్తించింది. So the disciples did not understand what is resurrection. శిష్యులైతే పునరుద్ధానాన్ని గురించినటువంటి అవగాహన లేనివారుగా ఉన్నారు. So only they were not able to understand what is mission. దానిని బట్టి మిషన్ పరిచర్య దాని గురించి కూడా వారు అవగాహన లేకుండా ఉన్నారు. So only they did not go beyond Jerusalem. కాబట్టి వారు యెరూషలేమును దాటి వెళ్ళలేకపోయారు. So God had to bring Paul into the picture and send him out into whole of Roman Empire. కాబట్టి దేవుడు పౌలుని ఆయన అక్కడ మధ్యలో తీసుకొచ్చి ఆ రోమా సామ్రాజ్యం అంతటికి కూడా మిషనరీగా పంపించాడు. So let us have a right understanding about mission. కాబట్టి మిషన్ పరిచర్య పట్ల సరైనటువంటి అవగాహన కలిగిన వారుగా మనం ఉందాం. The third thing we are looking at is doubt. మూడవది ఏంటంటే డౌట్, అంటే సందేహం. The disciples were doubting. శిష్యులు కూడా సందేహిస్తూ ఉన్నారు. Especially the Thomas. ప్రత్యేకంగా తోమా సందేహిస్తూ ఉన్నాడు. He said, unless I put my hands and fingers in the palm of Jesus, I will not believe. ఆయన అంటూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చేతిలో ఆయన గాయములో నా వేలు పెట్టి చూసేంత వరకు నేను నమ్మనన్నాడు. So he still doubted. ఇంకను ఆయన సందేహిస్తూనే ఉన్నాడు. And Jesus had to appear to him again and say, peace be to you. యేసుక్రీస్తు ప్రభువారు మరలా వచ్చి మీకు సమాధానం కలుగును గాక అని చెప్పవలసి వచ్చింది. So with doubt we cannot be involved in missions. చూడండి, సందేహాలతోటి ఈ యొక్క మిషన్ పనిలో మనము ఇన్వాల్వ్ అవ్వలేము. Without conviction that Jesus Christ is the only way, we cannot share the gospel. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మార్గము అనేటువంటి ఆ యొక్క కన్విక్షన్ గనుక మనకు లేకపోతే మనం సువార్త చెప్పలేము. Only Jesus' name is given for us to be saved. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామములో మాత్రమే మనం రక్షించబడడానికి ఆ నామం మాత్రమే ఇవ్వబడింది. There is no other name under heaven or earth. ఈ యొక్క భూమి మీదను పరలోకమందును కూడా వేరే నామం ఏదీ లేదు. Without convictions like that we cannot be engaged in mission. అలాంటి ఒప్పుకోలు, అలాంటి కన్విక్షన్ అనేది కనుక మనకు లేకపోయినట్లయితే పనిలో మనము పాలు పంచుకోలేము. So we are not having faith without doubt. ఇదిగో సందేహాలు లేనటువంటి విశ్వాసం అనేది మనకు లేదు. Faith and doubt cannot coexist. విశ్వాసం అనేది సందేహాలు అనేవి రెండు కలిసి ముందుకు వెళ్ళలేవు. So James says, if you have doubt and if you ask anything, you will get nothing. యాకోబు చెప్తా ఉన్నాడు, నీకు సందేహాలు ఉండి నువ్వేదైనా అడిగితే నువ్వేది పొందుకోలేవు. So what kind of faith we have? ఎలాంటి విశ్వాసం మనకుంది? Why we are unable to reach out to people? ఎందుకని మనము ప్రజల్ని మనము చేరుకోలేకపోతున్నాం సువార్తతోటి? Because we are having doubts in our minds. ఎందుకంటే మన యొక్క మనసుల్లో ఇంకను సందేహాలు ఉన్నాయి.
So Jesus Christ had to dispel the doubt of Thomas. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తోమా హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క సందేహాన్ని ఆయన చెదరగొట్టాలి అని ఆయన వచ్చారు ముందుకి. So only we see in the history that Thomas came to India. ఆ తర్వాత మాత్రమే తోమా భారతదేశానికి వచ్చాడని చరిత్రలో మనం చూస్తాం. Lord appeared to him again so that India may be saved. యేసుక్రీస్తు ప్రభువారు మరలా తోమాకు ఎందుకు ప్రత్యక్షమై కనబరుచుకున్నారో తెలుసా? భారతదేశం యొక్క రక్షణ కొరకు. So when you look at missions today, మిషన్ యొక్క పరిచయం ఈ దినాల్లో మనం చూసినప్పుడు, so there are great challenges today. అనేకమైనటువంటి సవాళ్లు ఉన్నాయి మిషన్ పరిచర్యలో. So many people see it is overwhelming. Who can do that? సో చాలా మంది అనుకుంటారు ఇది చాలా చేయడానికి చాలా పెద్దదండి, ఎవరు చేయగలరు దీన్ని? 120 crore people in this country. ఈ దేశంలో 120 కోట్ల మంది ఉన్నారు, నేనేం చేయగలను? So what can the church, which is not even 2%, do? 2% కూడా లేనటువంటి భారతదేశంలో ఉన్న సంఘము ఈ దేశం కొరకు ఏం చేయగలదు? These Christians also are not very rich Christians, they are poor Christians. ఈ క్రైస్తవులు కూడా ఏదైనా ధనవంతులా అంటే వాళ్ళు పేదవాళ్ళు. So they struggle to survive in their life. వారి జీవితాల్లో వాళ్ళు ముందుకెళ్ళడానికే ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. How can we be engaged in missions? సో అలాంటి వాళ్ళతోటి ఈ యొక్క మిషన్ పరిచర్యలు ఎట్లా మనం ముందుకు వెళ్ళగలం? But we have to understand, కానీ మనం సరైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. evangelism and mission does not happen with human efforts. స్వార్థీకరణ, ప్రేషిత సేవ అనేది ఇవి రెండు కూడా మానవుని యొక్క శక్తి సామర్థ్యాల వలన జరిగేది కాదు. It happens by the risen power of Lord Jesus Christ. అది యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధాన శక్తిని బట్టి మాత్రమే అది కొనసాగుతుంది. So evangelism and mission does not happen because we have resources. ఈ యొక్క ప్రేషిత సేవ అనేది, స్వార్థీకరణ అనేది మనకు అత్యధికమైనటువంటి వనరులు ఉన్నాయి కాబట్టి జరుగుతుంది అనుకోకూడదు. Goliath had all the resources. గొలియాత్ దగ్గర కావాల్సినటువంటి వనరులన్నీ ఉన్నాయి. But David had nothing. కానీ దావీదు దగ్గర ఏమీ లేవు. It was inexpensive, widely available pebble stones. ఎలాంటి ఖర్చు లేనటువంటి, అన్ని చోట్ల విస్తారంగా దొరికేటటువంటి గులకరాలు మాత్రమే దావీదు ఎన్నుకున్నాడు. So who had the victory? మరి విజయం ఎవరి వైపు వచ్చింది ఇప్పుడు? Because David had the victory. దావీదు. Because he went in the name of the Lord. ఎందుకంటే గొలియాతును ఎదుర్కోవడానికి యెహోవా నామమును బట్టి అతను వెళ్ళాడు. So if we understand the power of resurrection, ఆ యొక్క పునరుద్ధాన శక్తిని కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే, we will not be afraid of challenges in this country. ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి సవాళ్ళకు కూడా మనం భయపడము. So I can talk about several challenges maybe for 3 hours together. 3 గంటలు ఏకదాటిగా ఈ యొక్క సవాళ్ళన్నీ కూడా మీకు నేను చెప్పగలను. But I don't have time. సమయం లేదు. But I can just give you a glimpse of 1 or 2 challenges. 2-3 అవి మీకు క్లుప్తంగా చెప్తాను. So the India is a vast country. భారతదేశం చాలా పెద్దది, విస్తారమైన కంట్రీ. So we have more than 600 districts. 600కు పైగా జిల్లాలు ఉన్నాయి ఈ దేశంలో. So there are about 100 districts which has less than 500 Christians. 500 మంది క్రైస్తవుల కంటే తక్కువ ఉన్నటువంటి 100 ఇంకా జిల్లాలు ఉన్నాయి ఈ దేశంలో. 500 మంది కూడా లేరు జిల్లా అంతట్లో. So we have to send out missionaries to those districts. ఆ జిల్లాలకి మనం మిషనరీలను పంపించాలి. So we have to pray that every district may have at least 30,000, 40,000 Christians. ప్రతి జిల్లాలో కూడా 30,000, 40,000 మంది క్రైస్తవులకు తగ్గకుండా ఉండాలి అని మనము ప్రతి జిల్లా కోసం ప్రార్థన చేయాలి. How can we do that? అది మనం ఎలా చేయగలం? Not only praying, asking the Lord to send us there. కేవలము ప్రభు అక్కడ పంపించు అని ప్రార్థన చేయటం మాత్రమే కాకుండా, so God can send you there because of business. దేవుడు నిన్ను అక్కడ వ్యాపారం చేయడానికి నిన్ను పంపిస్తాడేమో. Maybe God can send you there because of a job. నువ్వు ఒక ఉద్యోగం చేయడానికి దేవుడు అక్కడ నిన్ను పంపిస్తారేమో. God can send you there because of education. నువ్వు అక్కడ చదువుకోవడానికి ప్రభు నిన్ను అక్కడ పంపిస్తారేమో. So you are not going alone, you are going because God is sending you in the power of resurrection. నీ అంతట నీవు ఏదో వెళ్ళట్లేదు, కానీ దేవుడే ఆయన యొక్క శక్తి సామర్థ్యాలతోటి, అధికారంతో నిన్ను అక్కడ పంపిస్తా ఉన్నాడు. Then we have to think about the young people in this country. ఈ భారతదేశంలో ఉన్నటువంటి యవనస్తుల గురించి మనం ఆలోచించాలి. India has the largest number of young people in the world. ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి యవనస్తులు భారతదేశంలో ఉన్నారు. We have more young people than in China. చైనా కంటే ఎక్కువ మంది యవనస్తులు భారతదేశంలోనే ఉన్నారు. So we have to reach every college in this country. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కళాశాలని మనం స్వార్థతో రీచ్ అవ్వాలి.
So if you are reading newspapers, న్యూస్ పేపర్స్ వార్తాపత్రికలు చదువుతున్నట్లయితే for the next election, వచ్చేటటువంటి యొక్క ఎలక్షన్స్కి so one political party is targeting 5,000 colleges. ఒక రాజకీయ పార్టీ వాళ్ళు 5,000 కళాశాలల్ని వాళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారు. So how many ministries among students are touching 5,000 colleges? ఇప్పుడు చెప్పండి, ఎన్ని సేవా సంస్థలు ఈ 5,000 కళాశాలల్ని టార్గెట్గా పెట్టుకుంటా ఉన్నారు? We have more than 18,000 colleges in this country. ఈ దేశంలో 18,000 కంటే ఎక్కువ కళాశాలలు ఉన్నాయి. If you are a student, ask the Lord, Lord, send me to a college where there are no Christians. నువ్వు కనుక ఒక విద్యార్థిగా ఉన్నట్లయితే నువ్వు ప్రార్థన చేయి, ప్రభువా ఎక్కడైతే ఒక్క క్రైస్తవుడు కూడా లేడో ఆ కాలేజీకి నన్ను పంపించు. There I will study 3 or 4 years, but I will make disciples there. అక్కడ 3-4 సంవత్సరాలు అక్కడ నేను చదువుతాను, మీకోసం శిష్యులను తయారు చేస్తాను. Go as student missionaries. స్టూడెంట్ మిషనరీగా వెళ్ళండి. So that is what our daughter did. అది మా కుమార్తె చేసింది. So you can look for a book which says student missionary. మన బుక్ స్టాల్లో ఉంది, స్టూడెంట్ మిషనరీ అని తెలుగు బుక్ కూడా ఉంది. ఆ బుక్ మీరు చదవండి. So you can read that. ఆ బుక్ మీరు చదవండి. So she went as a missionary to Russia as a student, medical college student. మెడికల్ వైద్య చదువు కొరకు ఆమె రష్యా మిషనరీ స్టూడెంట్గా వెళ్ళింది. Along with the studies, she made disciples. అక్కడ ఆమె చదువుతో పాటు అనేక మంది శిష్యులుగా చేసింది. So one of the communist MLA's son became Christian. అక్కడ కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే కొడుకు క్రైస్తవుడిగా మారాడు. Because you are studying with my daughter. ఎందుకంటే ఆమె నా కుమార్తెతో కలిసి అక్కడ చదువుతున్నాడు ఆ కాలేజ్లో. One person, Muslim, who came to Christ from UP. ఉత్తరప్రదేశ్ నుంచి ఒక ముస్లిం ఆయన క్రైస్తవుడిగా మారాడు. So one or two girls from Hyderabad came to Christ because of her. ఆమె ద్వారా హైదరాబాద్ నుంచి కొంతమంది ప్రభువుని అంగీకరించారు. So they are all medical doctors working in this country. ఇప్పుడు వారందరూ కూడా విద్య చదివి ఇక్కడికి వచ్చి డాక్టర్స్గా వాళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. So when our daughter went to be with the Lord in 2011, 2011 సంవత్సరంలో ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, so many of these students came for her funeral. అనేక మంది వీరందరూ కూడా ఆమె యొక్క భూస్థాపన కార్యక్రమానికి వచ్చారు. So our daughter is not with us, but the fruit of her labor is with us. మా కుమార్తె అయితే ఇప్పుడు మాతో లేదు, కానీ ఆమె యొక్క పనికి ఉన్నటువంటి ఆ యొక్క ఫలం మాత్రం మేము చూస్తూ ఉన్నాం. Because God is not sending you for just studies to make disciples. ఏదో అక్కడికి మీరు వెళ్ళి చదువుకోవడానికి మాత్రమే దేవుడు పంపించట్లేదు, కానీ చదువుతో పాటు అక్కడ శిష్యులను తయారు చేయమని దేవుడు చెప్తా ఉన్నాడు. As Christians, we carry the presence of Lord Jesus Christ wherever we go. క్రైస్తవులుగా మనం ఎక్కడికి వెళ్ళినా సరే క్రీస్తు ప్రభు యొక్క సన్నిధిని కూడా మనతో పాటు తీసుకువెళ్తూ ఉన్నాం. So we have to demonstrate the power of Christ wherever we are. కాబట్టి మనం ఎక్కడ ఉన్నా సరే యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని మనము చూపించాలి లోకానికి కార్యరూపంలో. The greatest demonstration of power is people being changed. అన్నిటికంటే అతి శక్తివంతమైనటువంటి ఆయన యొక్క శక్తిని చూపించేటటువంటి అతి ప్రభావితమైనటువంటి కార్యం ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి అనేక ప్రజలు మార్పు చెందటమే. Those who are associated with you should be changed. నీతో అతి సన్నిహితంగా ఉన్న వాళ్ళు తప్పకుండా మారాలి. Fellow students should be changed. నీతో కలిసి చదువుకున్నటువంటి విద్యార్థులు వాళ్ళ జీవితంలో మార్పు రావాలి. The colleagues should be changed. నీతో కలిసి పనిచేస్తున్నటువంటి వాళ్ళు మారాలి. The neighbors should be changed. నీ ఇంటి పక్కన ఉన్నటువంటి వారు ఇరుగు పొరుగు వాళ్ళు మారాలి. So one challenge I said, there are districts where there are not many Christians. మొట్టమొదటి సవాలు మీకు ఒకటి చెప్పాను, అదేంటంటే క్రైస్తవులు 500 మంది కంటే తక్కువ ఉన్నటువంటి అనేక జిల్లాలు ఈ దేశంలో ఉన్నాయి. So another challenge would be the young people, especially student community throughout this country. రెండవ సవాలు ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి యవనస్తులు. So then there are other challenges like cyber world. మూడవ ఆ యొక్క సవాలు ఏంటంటే ఈ యొక్క సైబర్ వరల్డ్, అంటే ఇక ఇంటర్నెట్తో సంబంధంతో కూడినటువంటి ఈ యొక్క ప్రపంచం. So like Facebook has 750 million members, that is 75 crore active members. 75 కోట్ల మంది ఫేస్బుక్లో యాక్టివ్ మెంబర్స్గా ఉంటా ఉన్నారు. If Facebook is taken as a country, that is the third largest country in the world. అసలు ఫేస్బుక్నే ఒక దేశంగా కనుక తీసుకుంటే ప్రపంచంలోనే ఒక 3వ పెద్ద దేశం అయిపోద్ది. అంతమంది దాంట్లో మెంబర్స్గా ఉంటా ఉన్నారు. So if you repeat Acts 1:8 today, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం కనుక మనం చూసినట్లయితే, you will be my witnesses in Jerusalem,
in Judea. Judea, Samaria, uttermost part of the world, and in the cyber world. మీరు యెరూషలేములోను యూదయలను సమరయలను భూ దిగంతముల వరకు అని చెప్తూ ఈ యొక్క సైబర్ లోకంలో కూడా మీరు నాకు సాక్షులుగా ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. So that area has to be explored. ఆ యొక్క ఆ ఏరియా కూడా అది సువార్త చేత అందుకోబడాలి. Internet should be used for missions. ఇంటర్నెట్ అనేది మిషన్ పరిచర్యలో వాడబడాలి. Blogs should be used for evangelism. ఈ విధంగా చూసేటువంటి ఆ యొక్క వెబ్సైట్ అని బ్లాగ్స్ అన్ని కూడా సువార్త పరిచర్య కొరకు వాడబడాలి. We have to have online discipleship courses. మనము ఆ యొక్క ఇంటర్నెట్ లో ఆన్లైన్ లో చేసేటటువంటి శిక్షతో సంబంధించినటువంటి ఆ యొక్క కోర్సులు ఉండాలి. We need online Bible study material. ఈ యొక్క ఆన్లైన్ లో ఇంటర్నెట్ లోను ఉండే ఆ యొక్క బైబిల్ స్టడీని చేయగలిగినటువంటి ఆ యొక్క మెటీరియల్స్ ఉండాలి. We can use internet for mobilizing people for missions. మిషన్ పరిచర్య కొరకు అనేక ప్రాంతాలకు పంపించడానికి ఈ ఇంటర్నెట్ ని మనం వాడాలి. We can use internet for mobilizing prayer for missions. మిషన్ పరిచర్య కొరకు ప్రార్థనని మనం ఎక్కువగా లేపడానికి ఈ యొక్క ఇంటర్నెట్ ని వాడాలి. So we can use technology for the glory of God. దేవుని యొక్క మహిమ కొరకు ఈ శాస్త్రీయ పరిజ్ఞానాన్ని వాడాలి. So we work with community Bible study. కమ్యూనిటీ బైబిల్ స్టడీతో నేను పనిచేస్తా ఉన్నాము. So we help people to study Bible verse by verse, chapter by chapter, book by book. దేవుని యొక్క వాక్యాన్ని పుస్తకం తర్వాత పుస్తకము తర్వాత ఆ యొక్క అధ్యాయము తర్వాత వచనము తర్వాత పదాలు ఎట్లాగా దాన్ని ధ్యానించాలి అనేది వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాం. We have already given you the James. యాకోబు పత్రిక అటువంటి ఆ యొక్క ఆ పుస్తకాన్ని మేము మీకు ఇచ్చాము. So the James in English is available in internet. యాకోబు పత్రిక ఇంగ్లీష్లో ఉన్నటువంటి యాకోబు పత్రిక ఇంటర్నెట్లో కూడా అందుబాటులో ఉంది. So they can study James by becoming a member of our website. మా యొక్క వెబ్సైట్కి ఒక సభ్యునిగా వాళ్ళు అయ్యి ఆ యొక్క మెటీరియల్ని వాళ్ళు చదవచ్చు. Why we are doing that? ఎందుకు అది మనం చేస్తా ఉన్నాం? Because that is a new technology, a new communication tool that is attracting young people. అది యవనస్తులు అనేక మందిని అవి ఆకర్షిస్తూ ఉంది ఈ యొక్క పద్ధతి. So all media, we call it as push media. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ ప్రచార సామర్థ్యాలు మాధ్యమాలన్నీ కూడా ముందుకు నెట్టేటటువంటి ఆ యొక్క మీడియా. If I write a track, I have to push it in your hands to make you study. సో ఎందుకు మాట నేను చెప్తున్నానంటే నేను కనుక ఒక సువార్త పత్రిక కనుక రాస్తే అది నువ్వు చదవాలని నిన్ను ప్రోత్సహించి ముందుకు నెట్టాలి. If I write a book, I have to compel you to read it. ఒక పుస్తకం కనుక నేను రాస్తే అది నిన్ను చదివేటట్లుగా నిన్ను ప్రేరేపించాలి, నిన్ను కొంచెం బలవంతం చేయాలి చదవాలన్నట్లుగా. If I put a CD, I have to make you to hear it. లేకపోతే ఒక CD కనుక నేను పెడితే అది నువ్వు వినేటట్లుగాను చూచేటట్లుగాను నేను నిన్ను ముందుకు నెట్టాలి. So the television, the radio, the literature is all push media. We have to push on you. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి టీవీ కానీ రేడియో కానీ లేకపోతే పేపర్ మీద ఉన్నటువంటి ఇవన్నీ కానీ ఈ యొక్క మాధ్యమాలన్నీ కూడా మన మీదకి ముందుకు తీసుకొచ్చాయి, లేకపోతే మన మీద నెట్టేవి. But internet is a pull media. కానీ ఇంటర్నెట్ అనేది దాని వైపు ఆకర్షించుకునేటటువంటి ఈ యొక్క మీడియా. So nobody asks them to open the Facebook, but young people open the Facebook. చూడండి, ఫేస్బుక్ ఓపెన్ చేయండి అని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మనకు తెలియకుండానే యవనస్తులందరూ ఫేస్బుక్ ఓపెన్ చేస్తారు. So you may have to tell open the Bible 100 times, but you don't need to say even once open the Facebook. బైబిల్ తెరవండి అని చెప్పేసి 100 సార్లు చెప్పాలేమో కానీ ఫేస్బుక్ ఓపెన్ చేయండి అని చెప్పేసి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. Why? ఎందుకని? It is a pull media. ఎందుకంటే అది లాగుతుంది తన వైపు అనేక మందిని. So whatever we do in internet, it is going to reach out to young people. కాబట్టి ఇంటర్నెట్ ద్వారా మనం ఏది చేసినా సరే అనేక మంది యవనస్తులకి అది చేరుతుంది. So these are some of the challenges I am sharing with. ఇవి కొన్నిటువంటి సవాళ్లు మన దేశంలో. So there may be 30-40 challenges I can share. ఈ విధంగా 40-30 నేను మీతో పంచుకోగలను. So there are many challenges like Goliath. ఈ గొలియాతు లాంటి అనేకమైనటువంటి సవాళ్లు సంఘానికి వ్యతిరేకంగా ఉన్నాయి. But there is no power that can stop the missions. కానీ ఈ మిషన్ పరిచర్యని ఆపగలిగినటువంటి శక్తి సామర్థ్యం దేనికి లేదు. There is no political power. ఏ రాజకీయ శక్తి కూడా ఆపలేదు. There is no religious power. ఏ మతపరమైనటువంటి శక్తి కూడా ఆపలేదు. There is no nationalistic power. ఏ జాతీయపరమైనటువంటి శక్తి కూడా ఆపలేదు. But fear can hamper the mission. కానీ భయం అనేది ఆ పరిచర్యని అది అద్రోహించగలదు. Misunderstanding can hamper the mission. కానీ సరైనటువంటి అవగాహన లోపం అనేది ఆ యొక్క మిషన్ పరిచర్యని ఆపగలదు. Doubt can hamper the mission. కానీ ఆ యొక్క సందేహాలు అనేవి ఆ యొక్క మిషన్ పరిచర్య కొనసాగకుండా అభివృద్ధి చెందకుండా ఆపగలదు.
But when we come to Lord Jesus Christ, కానీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి మనం వచ్చినప్పుడు so He can use us in a mighty way. ఆయన ఎంతో శక్తివంతమైనటువంటి పద్ధతిలో మనల్ని వాడుకోగలడు. So no external power can stop what God wants you to do. కాబట్టి బయట నుంచి వచ్చేటటువంటి ఏ సామర్థ్యం, ఏ శక్తి కూడా ప్రభు నిన్ను వాడుకోకుండా ఆపలేదు. But you have to overcome your fear, your doubts, your misunderstandings. చూడండి, బయట నుంచి వచ్చే ఏ సామర్థ్యం కూడా మనల్ని ఆపలేదు, కానీ అసలు సమస్య అంతా మనలో ఉన్నాయి. ఎందుకంటే మనలో భయం ఉంది, మనలో సందేహాలు ఉన్నాయి, మనలో అవగాహన లోపం ఉంటా ఉన్నాయి. కాబట్టి ఈ మూడిటిని మనము జయించాలి. So the disciples overcame that. శిష్యులు ఈ మూడిటిని కూడా జయించారు. They became fearless witnesses. వారు భయము లేనటువంటి ధైర్యంగా ఉన్నటువంటి సాక్షులుగా మారారు. So they preached boldly. ఎంతో ధైర్యంతో వాళ్ళు బోధించారు, ప్రకటించారు. So they did not doubt the resurrection anymore. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానానికి ఎన్నడూ కూడా వాళ్ళు సందేహించలేదు. So they understood what is gospel. స్వార్థ అంటే ఏంటి అనేది వాళ్ళు అవగాహన చేసుకున్నారు. So the whole of book of Acts we can see how they preached the gospel. అపోస్తల కార్యము పుస్తకం అంతట్లో మనం చూస్తాం వారు వెళ్ళి ఏ విధంగా స్వార్థ ప్రకటించారు అనేది. So God wants us to repeat the acts of apostles in our own lifetime. మనం జీవిస్తున్నటువంటి ఈ జీవిత కాలంలో, ఈ యుగంలో అపోస్తల కార్య యొక్క పుస్తకాన్ని మరలా దేవుడు తిరిగి రాయాలనుకుంటా ఉన్నాడు. So tomorrow we will be looking at acts of apostles and missions. రేపటి దినాన మనము అపోస్తల కార్య పుస్తకంలో నుంచి మిషన్స్ గురించి మనం చూద్దాం. So we will close our eyes and pray. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. Let us look to the Lord. ప్రభు వైపు మనం చూద్దాం. There is no power on the earth ఈ భూమి మీద ఏక శక్తి కూడా that can stand against the church. సంఘమునకు వ్యతిరేకంగా అది నిలబడలేదు. Because the church is clothed with the power of resurrection. ఎందుకంటే సంఘం అనేది పునరుద్ధాన శక్తి చేత అది ధరింప చేయబడింది. Every believer can receive the power of resurrection. ప్రతి ఒక్క విశ్వాసి కూడా పునరుద్ధాన శక్తిని పొందుకోగలడు. Ask the Lord, Lord, give me the faith. ప్రభువుని అడగండి, ప్రభువా నాకు విశ్వాసం దయచేయము. Remove all the fear. నాలో ఉన్న భయాలన్నీ కూడా మీరు తీసివేయండి. Remove all the misunderstanding. నాలో ఉన్నటువంటి అవగాహన లోపాలన్నీ తీసివేయండి. Remove all the doubts. నాలో ఉన్నటువంటి సందేహాలన్నీ మీరు తీసివేయండి. అందరూ ప్రార్థన చేస్తూ ఉండండి, అడగండి, కళ్ళు మూసుకుందాం, ఎవరు అటు ఇటు తిరగద్దు. ఈ ప్రార్థన సమయంలో విన్నటువంటి వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుంటూ ఉందాం. Our gracious loving Father, we thank you for this time. ప్రేమ కలిగినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. Thank you for raising your son from dead. ప్రభువా, మీ ప్రియ కుమారుని మరణము నుంచి మీరు తిరిగి జీవమునకు లేపినందుకు మీకు వందనాలు. You defeated all the political powers, nationalistic powers and religious powers. ప్రభువా, యొక్క రాజకీయ పరమైనటువంటి, మతపరమైనటువంటి, ప్రభువా యొక్క జాతీయ పరమైనటువంటి ప్రతి యొక్క అధికారాన్ని ప్రభువా మీరు జయించారు. You help the disciples to overcome fear, misunderstanding and doubt. శిష్యుల యొక్క భయాన్ని, ప్రభు అవగాహన లోపాన్ని, వాళ్ళకున్న సందేహాలన్నీ కూడా వాళ్ళు జయించడానికి వారికి సహాయం చేశారు. There is no shut door for missions. మిషన్ కొరకు మూయబడినటువంటి ద్వారం ఏది లేదని మీరు చెప్పారు. Help us to reach out to this country. ప్రభు ఆ యొక్క దేశాన్ని మీ యొక్క సువార్తతో మేము చేరుకోవడానికి సహాయం చేయండి. Help us to change the destiny of this country. ప్రభు ఆ యొక్క దేశం యొక్క గమ్యాన్ని మేము మార్చడానికి సహాయం చేయము. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్.